తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవానికి హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణం ముస్తాబైంది. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సినీ తారల రాకతో హైటెక్స్ ప్రాంగణం సందడిగా మారనుంది. గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సృజన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సృజన్, శ్రీనివాస్, 10 ఏళ్ల అనంతరం అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ గద్దర్ ఫిలిం అవార్డులకు సంబంధించిన వేడుక అనేది భారీ స్థాయిలో ఇక్కడ జరగనుంది. ఈ అవార్డుల వేడుక కోసం హైటెక్స్ ప్రాంగణం అనేది ఇప్పటికే ముస్తాబవడం జరిగింది. స్టేజ్ని పరిశీలిస్తే కనుక కంప్లీట్గా తెలంగాణ సంస్కృతి ఇటుపడేలాగా కాకతీయ కళాతోరణం, అలాగే తెలంగాణ సంస్కృతికి సంబంధించి వాటన్నింటినీ కూడా గుర్తు చేసేలాగా కూడా ఈ స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఎంట్రన్స్లో కూడా చూసుకుంటే కనుక కాకతీయ కళాతోరణం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం కోసం భారీ స్థాయిలో సినీ రాజకీయ ప్రముఖులు వస్తున్న క్రమంలో దానికి తగ్గట్టుగానే సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసుతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ అలాగే బౌన్సర్స్ చాలా మంది ఈ వేడుక కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ సెక్యూరిటీని అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి నుంచే ఈ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచే కూడా పోలీసులు ఇక్కడ ఈ వేదికను వాళ్ళ హ్యాండ్ ఓవర్స్ తీసుకుని పాసులు ఉన్నవారినే లోపలికి అలౌ చేస్తూ ఉన్నారు. ప్రధానంగా 3 విభాగాలుగా కేటగిరీలుగా ఈ సీటింగ్ని కూడా పోలీసులు ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్, అలాగే జనరల్ కేటగిరీ, ఇలా 3 కేటగిరీలుగా సీటింగ్ని విభజించిన తర్వాత ఎక్కడ నుంచి అంటే పాసులు దేనికి సంబంధించి ఉన్నాయో వాటిని తీసుకుని వెళ్ళేటట్టుగా కూడా ఎక్కడికక్కడ ఎగ్జిట్ ఎంట్రన్స్ ఎగ్జిట్లో వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చాలా మంది ఈ అవార్డుల వేడుకను చూసేందుకు కూడా ఈ సినిమాకు సంబంధించిన పలు విభాగాలకు 34 క్రాఫ్ట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరుగా తమ ఫ్యామిలీస్తో ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న పాసులను పరిశీలించి వాళ్ళకి సంబంధించిన కేటగిరీలో వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. ఇక దాదాపు 1000 మందికి పైగా పోలీస్ సిబ్బంది ఈ వేడుకను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి సెక్యూరిటీ అందిస్తూ ఈ ఎంట్రీ దగ్గర ఉంటూ కూడా పాసులను చూస్తూ వాళ్ళందరికీ సంబంధించి సీటింగ్ను ఎక్కడికక్కడ సపోర్ట్ చేస్తూ కూడా వాళ్ళందరినీ లోపలికి పంపిస్తూ ఉన్నారు. ఇక చాలా రోజుల తర్వాత ఒక సినిమా వేడుక అనేది జరుగుతుంది, అవార్డుల వేడుక జరుగుతుంది. చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఈ రోజు జరగబోయే కార్యక్రమానికి చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఈ సినిమాలకు ఏడాదికి 3 సినిమాలకు అవార్డులు ఇస్తున్న క్రమంలో ప్రతి సినిమాకి కూడా 4 అవార్డుల ప్రజెంటేషన్ ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రకటించడం జరిగింది. అలాగే లాస్ట్ 2024కు సంబంధించి 30 కేటగిరీలు మొత్తం వీటికి సంబంధించిన అవార్డులన్నింటినీ కూడా 1 by 1 ఈరోజు ప్రదానం చేయనున్నారు. ఇక ఈ వేడుక కోసం ఇప్పటికే చాలా మంది గాయకులు అలాగే ఈవెంట్కు సంబంధించి కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నిమిత్తం కూడా రిహార్సల్స్ ఈరోజు ఉదయం నుంచి కూడా చేస్తూ ఉన్నారు. సంగీత దర్శకులు బీమ్స్ కానీ తమన్ కానీ వీళ్ళందరూ కూడా ఈ మ్యూజిక్ సంబంధించిన ఈ పాటల కార్యక్రమాలను కూడా వాటికి సంబంధించిన రిహార్సల్స్ చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మరొక గంటలోనే ఈ 6 గంటల ప్రాంతంలో ఈ మెయిన్ ఈవెంట్ అనేది ప్రారంభం కానుంది. ఈ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, అలాగే కోమటిరెడ్డి వీళ్ళందరూ కూడా బట్టి విక్రమార్క వీళ్ళందరూ వాళ్ళ చేతుల మీదుగా వాళ్ళే ముఖ్య అతిథులుగా వస్తున్న క్రమంలో పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక ఎన్టీఆర్ అవార్డు నందమూరి బాలకృష్ణ అందుకోబోతున్నారు. బెస్ట్ యాక్టర్గా కూడా పుష్ప 2 సినిమాకి అల్లు అర్జున్ వస్తున్న క్రమంలో వాళ్ళు కూడా ఈ అవార్డు వేడుకకి రాబోతున్నారు. వాళ్ళ కోసం కూడా అభిమానులు భారీ ఎత్తున ఈ అవార్డు వేడుకను చూసేందుకు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక హైటెక్స్ ప్రాంగణం అంతా కూడా గత 2 రోజులుగా కూడా ఈ ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నాయి. ఇక లాస్ట్ అంటే మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చేసరికి పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ శాఖతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేటు సంబంధించిన బౌన్సర్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి భారీ స్థాయిలో ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీటన్నిటిని కూడా కార్యక్రమాలని నిర్వహిస్తున్న పరిస్థితి ఇదంతా కూడా సెట్ చేయడం జరిగింది. ఇక 6 గంటల ప్రాంతంలో ఐఎంపీఆర్ సంబంధించి లైవ్ లింక్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక గవర్నమెంట్ సంబంధించిన వాటి ద్వారా అసలైన కార్యక్రమం అనేది ప్రసారం అవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికీ ఎఫ్డీసీ ప్రకటించిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే
సీనియర్ రాజకీయ ప్రముఖులు ఇక్కడికి భారీగా చేరుకొని ఉన్నారు. అలాగే వాళ్ళు అంటే ఈ చాలా రోజుల తర్వాత ఒక మురళీమోహన్, సీనియర్ నటులు మురళీమోహన్ సినిమా అవార్డులు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేసిన మీదటే సీఎం రేవంత్ దాన్ని పరిగణలోకి తీసుకుని ఈ అవార్డులను గద్దర్ పేరు అని చెప్పేసి పెట్టి అవార్డులు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం, 1 by 1 స్టెప్ బై స్టెప్ దీనికి సంబంధించిన జ్యూరీని ప్రకటించడం, అవార్డులు ప్రకటించడం, ఇదంతా కూడా అనుకున్నట్టుగానే ఈరోజు మెయిన్ కార్యక్రమంకి వచ్చే వరకు కూడా జరగడం మనం చూస్తూ వచ్చాం. ఇక అవార్డుల ప్రకటన అనేది జరిగింది కాబట్టి వీటికి సంబంధించిన ప్రధానోత్సవం కూడా జరుగుతుంది. అందులో ఎవరెవరు ఏం మాట్లాడుతున్నది మాత్రం కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. శ్రీనివాస్. రైట్ సృజన్, థ్యాంక్ యూ.